మేము ఒక ఆత్మీయ ఫ్రెండ్స్ అన్నమాట. చాలా క్లోజ్గా మేము ఎన్నో విషయాలు ఆలోచన చెప్పినట్టు ఇంకా చాలా చెప్పినట్టు బైబిల్ గురించే ఆంటీ ఎక్కువ మాట్లాడేది. చర్చ్ విషయాలు కానీ పర్సనల్ విషయాలు కానీ చాలా తక్కువ మాట్లాడేది ఆంటీ. ఎప్పుడు ఫోన్ చేసినా కానీ అంటే ఎప్పుడైనా నేను సండే కనిపించకపోతే వెరీ నెక్స్ట్ డే మండే ఇంటికి రాలేదమ్మా నువ్వు కనిపించలేదు అట్లని ఫోన్ చేసి ఇంకా ఆ విధంగా ఇందాక చెప్పినట్టు ఆంటీ స్టార్ట్ చేస్తే మేము ఒక 1 అవర్ ఈజీగా మాకు పోతూ ఉండేది. అలా ఆంటీ చాలా చక్కగా మరి మాట్లాడుతూ ఉండేది. ప్రవీణ నేను ఒక ఏజ్, నేను ఆమెకి ఒక కూతురు లాగా, బట్ మేమిద్దరం చాలా క్లోజ్ ఫ్రెండ్స్ అన్నట్టు. చాలా ఫ్రెండ్స్గా మేము ఉండేవాళ్ళము. ఫ్రెండ్లీగా ఆంటీ నాతో మరి మాట్లాడుతూ ఉండేది. సో ఇంకా ఆంటీ గురించి చెప్పాలంటే మరి ఆంటీ ఫోటో చూస్తున్నాం కదా, ఆంటీ చాలా తెల్లగా ఉంటారు. సో ఆంటీ మనసు కూడా ఆ విధంగా చాలా మల్లెపూల లాంటి మనసు ఆంటీకి. ఆంటీ ఎప్పటికప్పుడు ఆమెకి ఏ వారానికి ఆ వారు తను సరి చేసుకుంటూ ఉండేది. నేను ఎవరి మనసును నొప్పించానా, ఎవరితో ఏదైనా అన్నానా, ఆమె తను తప్పు చేయకపోయినా కానీ ఆమె వెంటనే తను ఇందాక బ్రదర్ చెప్పినట్టు ఏజ్ చిన్నవాళ్ళు కానీ పెద్దవాళ్ళు కానీ తను సారి చెప్పేసేదన్నట్టు. చెప్పేసి ఎప్పటికప్పుడు ఆమె దేవుని దగ్గర వాటిని సెటిల్ చేసుకుంది ఆంటీ. అలాంటి మనసుతో జరిగిన ఆంటీ తను. తర్వాత ఇంకా చెప్పాలంటే మరి ఆంటీ చాలా జ్ఞానవంతురాలు. అసలు బైబిల్ని అవలీలగా ఆంటీ చెప్పేస్తారు మొత్తం. అసలు ఆంటీ ఎక్కడ ఏ క్విజ్కి వెళ్ళినా కానీ ఆమె ఫస్ట్ ప్రైజ్తోనే మరి వస్తుంది ఆంటీ. సో రాగానే వెంటనే అనిత వెళ్ళాను ఈరోజు అక్కడ బిజీ ఉంటే ఈ విధంగా జరిగినాయి, సో ఐ గాట్ ఫస్ట్ ప్రైజ్ అని చెప్తూ ఉండేది. అలా చెప్పినట్టు ఇక్కడ కూడా క్విజ్ జరిగినప్పుడు మార్క్స్ కొంచెం తేడా వస్తే ఆ విషయంలో ఆంటీ చాలా డిస్కషన్ చేయడం జరిగింది. కాంప్రమైజ్ అసలు అవ్వదు. దేవుడి విషయంలో మరి వాక్యం విషయంలో అసలు ఆంటీ కాంప్రమైజ్ అవ్వదు. సో మరి ఆంటీతో మాట్లాడినప్పుడు నాకు చాలా కంఫర్ట్గా నేను ఫీల్ అవుతూ ఉండేదాన్ని. అంటే తనంతా కంఫర్ట్ ఇచ్చేది. ఒక మదర్ ఏ విధంగా ఇస్తుందో ఆ విధంగా వస్తుంది ఆంటీ. మరి మాకున్న రిలేషన్ బట్టి చాలా కంఫర్ట్ నాకు ఇచ్చేది. కంఫర్ట్ మాటలు మాట్లాడేది. తర్వాత ఇంకా ఆంటీ మరి ప్రశాంత్ అన్న గురించి చాలా ప్రేమ చేసేది. అంటే అన్నప్పుడు సరిగా చర్చికి వచ్చేవాడు కాదు. సో నాతో కూడా చాలాసార్లు షేర్ చేసింది ఆంటీ ప్రశాంత్ గురించి. నా బాధంతా మరి ప్రశాంత్ లక్ష్యంలోకి రావాలి, ప్రశాంత్ చర్చికి రావాలని. నిజంగా మరి ఆంటీ చేసిన ప్రార్థనలు మరి వృధా కాలేదు. ఈరోజు సాక్ష్యంగా మరి ప్రశాంత్ అని మనకు చూస్తూ ఉన్నాం ఇక్కడ నిజంగా. అలాగే మరి ఆంటీ ఉంటే మరి పెద్ద కొడుకు అయినటువంటి ఆనంద్ చూస్తే చాలా సంతోషించేది. ఈరోజు మరి ఈ చర్చ్లో అన్న మరి స్టీవర్షిప్ పోస్ట్ మరి కలిగి ఉన్నాడు. సో మరి ఆంటీ గురించి మరి నేను ఎక్కువ సమయం తీసుకొని, ఎందుకంటే ఆల్మోస్ట్ టైం అవుతుంది కాబట్టి. సో ఆంటీ చాలా మంచి వ్యక్తి. ఆంటీ చాలా ప్రేమ కలిగింది తను. ఆంటీ నిజంగా ఆమె వెళ్ళే ముందర నిజంగా ప్రతి ఒక్కరితో తను ఆమె అన్నీ కూడా సెటిల్మెంట్స్ అన్నీ కూడా చేసుకొని చాలా క్లియర్గా మరి దేవుని సన్నిధికి వెళ్ళింది. మరి ఆంటీ దేవుని సన్నిధిలో మరి ఉందని నేను 100% మరి విశ్వసిస్తున్నాను. మరి ఫ్యామిలీ మెంబర్స్కి మరి సందర్శకులందరికీ మరి ఐదర్కి నాకు ఇచ్చిన సమయాన్ని బట్టి వందనాలు చెల్లిస్తూ మరి ఆంటీ చనిపోయినప్పుడు మరి ఇక్కడ నేను మేము వేరే ప్లేస్కి వెళ్ళినాము. చాలా బాధపడిన పుష్ప ఆంటీ నేను ఇద్దరం లేకుంటుంది. తర్వాత మరి ఈరోజు మరి సమయాన్ని నేను పోలించుకోవద్దు, 2 మాటలైనా చెప్పాలి. ఎందుకంటే ఆంటీతో నేను చాలా క్లోజ్గా ఉన్న విషయం చాలా మందికి తెలియదు. మేము చాలా క్లోజ్, అసలు చాలా అంటే ఇంకా క్లోజ్ ఫ్రెండ్స్ షేర్ చేసుకుంటారు కదా, ఆ విధంగా మేము అన్నీ కూడా షేర్ చేసుకునే వాళ్ళం అన్నట్టు. పుష్ప ఆంటీకి తెలుసు, అన్న కూడా తెలుసు నేను ఆంటీతో చాలా క్లోజ్గా ఉంటానని చెప్పేసి. సో అలాంటి ఆంటీని మరి మనం ఈరోజు మన మధ్యలో లేదు. చాలా విచారకరమైన విషయం. కానీ ఆంటీ దేవుని సన్నిధిలో మరి తను ఉండి మరి ప్రశాంత్ అన్న సన్నిధి